హాయ్ వెల్కమ్ టు జీవి టాక్స్. దిస్ ఈజ్ గంగాధర్ వీర్ల. ఇటీవల కాలంలో నటుడు శివాజీ గారు మాట్లాడిన దానిపైన ఎంతటి ప్రభంజనం చెలరేగిందో మనందరికీ తెలుసు. అది ఒక సీరియల్‌లా రకరకాల మలుపులు తిరుగుతూ రకరకాలుగా ఇటు సోషల్ మీడియాను, అటు డిజిటల్ మీడియాను, యూట్యూబ్ ప్లాట్‌ఫార్ము, అలాగే శాటిలైట్ మీడియా ఇదే ఒక ప్రపంచ సమస్యగా మారిపోయి, శివాజీ మాట్లాడిన దానిపైన సమాజం 4 రకాలుగా విడిపోయి, 4 వాదాల్ని రకరకాలుగా వినిపిస్తూ, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం అంటే, శివాజీ మాట్లాడిన తర్వాత దానిపైన నెక్స్ట్ లెవెల్‌లో 'శివాజీ వర్సెస్ అనసూయ భరద్వాజ'గా ఆ ఎపిసోడ్ మారిపోయింది. దానిపైన శివాజీని సమర్థించేవాళ్ళు, అలాగే అనసూయని సమర్థించేవాళ్ళు రకరకాలుగా విడిపోవడం. అయితే ఇక్కడ గమనించాల్సిందేంటంటే, శివాజీ మాట్లాడింది ఒప్పా? తప్పా? లేదా అనసూయ మాట్లాడింది ఒప్పా? తప్పా? అనేది పక్కన పడేస్తే, న్యూట్రల్‌గా మనం ఒక స్టేట్మెంట్‌తో ఆ ఎపిసోడ్‌కి ఎండ్ కార్డ్ వేయొచ్చు. ఎలా అంటే, అందరూ ఒకే తాను బిడ్డలే. అలాగే అందరూ కూడా గురువింద గింజ లాంటి వాళ్ళే. మాట్లాడిన వాళ్ళు, అలాగే శివాజీ మాట్లాడిన దాన్ని తప్పుపట్టిన వాళ్ళు, అలాగే శివాజీ పక్షం నిలబడిన వాళ్ళు గాని, అనసూయ పట్ల నిలబడిన వాళ్ళు గాని, అందరూ కూడా సెంటెన్స్‌లో వాళ్ళందరి గురించి మనం చెప్పుకోవాలంటే, ఇన్‌క్లూడింగ్ మీ నాతో సహా అందరం కూడా గురువింద గింజలమే. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఉత్తమ స్త్రీలు, ఉత్తమ పురుషులు, శుద్ధ పూసలు అనేవాళ్ళు ఎవరు కూడా ఉండరనేది నా అభిప్రాయం. మనం సమాజంలో జరిగే ఒక విషయం పైన రియాక్ట్ అవ్వడం అంటే ఆచితూచి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. హ్యూమన్ బీయింగ్‌గా, ఒక మనిషిగా ఎవరు కూడా పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని ఏ తప్పు చేయకుండా తమ జీవిత ప్రయాణాన్ని సాగించలేరు. ఈ మొత్తం శివాజీ, అలాగే అనసూయ, లేదంటే ఆటగాడనే అన్వేష్, ఇలా కొంతమంది ఎపిసోడ్‌లు చూసినప్పుడు వాళ్ళని మనం ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేయడమే బెటర్ అనేది నా అభిప్రాయం. తప్పు చేశారు, ఎవరిది తప్పు అని మన వాదన, మన యొక్క సమయాన్ని, మన యొక్క విలువైన జీవితాన్ని, మన పనుల్ని పక్కన పెట్టి గంటలు గంటలు వాళ్ళ గురించి మాట్లాడడం, లేదంటే వాళ్ళ గురించి మన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేయడం అనేది శుద్ధ దండగ. దానికి మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను చూసినప్పుడు అనసూయ ఎంత బలంగా శివాజీపై రియాక్ట్ అయ్యారు, అలాగే అనసూయను ఎంత బలంగా ప్రోత్సహించారు, ఒత్తాసు పలికారు, ఆమెకు సపోర్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆలోచించే పరిస్థితి ఏర్పడింది.